నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 90తమః సర్గః 90వ సర్గ. భరతుడు భరద్వాజ మహర్షిని కలుసుకొని సంభాషించుట, తన ఆశ్రమమున నివసింపుమని భరద్వాజుడు ఆదేశించుట. భరద్వాజాశ్రమం దృష్ట్వా క్రోశాదేవ నరర్షభః బలం సర్వమవస్థాప్య జగామ సహ మంత్రిభిః. పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్తశస్త్ర పరిచ్ఛదః వసానో వాససీ క్షౌమే పురోధాయ పురోధసం. ధర్మవేత్తయైన ఆ భరతుడు క్రోసు దూరము నుండియే భరద్వాజాశ్రమమును చూచి సైన్యమును అక్కడనే నిలిపివేసి ఆయుధములను పరివారమును విడిది చేయించి పట్టుబట్టలు ధరించిన వాడై వశిష్ఠుని ఎదుట ఉంచుకొని మంత్రులతో కూడి కాలినడకనే అచటికి వెళ్ళెను. తతః సందర్శనే తస్య భరద్వాజస్య రాఘవః మంత్రిణస్తానవస్థాప్య జగామను పురోహితం. పిమ్మట ఆ భరతుడు భరద్వాజుడు కనబడునంత దూరములో మంత్రులను నిలిపివేసి తాను వశిష్ఠుని వెనుక నడిచి వెళ్ళెను. వశిష్ఠమథ దృష్టైవ భరద్వాజో మహాతపాః సంచచాలాసనాత్తూర్ణం శిష్యానర్ఘ్యమితి బ్రువన్. వశిష్ఠుని చూడగానే మహాతపస్శాలి అయిన భరద్వాజుడు అర్ఘ్యము అర్ఘ్యము అని శిష్యులతో పలుకుచూ వెంటనే ఆసనము నుండి లేచెను. సమాగమ్య వశిష్ఠేన భరతేనాభివాదితః అబుధ్యత మహాతేజాః సుతం దశరథస్య తం. మహాతేజశాలి అయిన ఆ భరద్వాజుడు వశిష్ఠునితో కలసిన పిమ్మట భరతుడు ఆయనకు నమస్కరించెను. అప్పుడు అతడు దశరథుని కుమారుడు అని భరద్వాజునకు తెలిసెను. తాభ్యామర్ఘ్యం చ పాద్యం చ దత్వా పశ్చాత్ఫలాని చ ఆనుపూర్వ్యాచ్చ ధర్మజ్ఞః పప్రచ్ఛ కుశలం కులే. ధర్మములు తెలిసిన ఆ భరద్వాజుడు ఆ ఇద్దరికిని క్రమము తప్పకుండా అర్ఘ్యమును పాద్యములను ఫలములను ఇచ్చి మీ కులములో అందరునూ క్షేమముగా ఉన్నారా అని భరతుని ప్రశ్నించెను. వివరణ: కొందరు వ్యక్తులు అతిథులుగా వచ్చినప్పుడు వారి విద్యా తపో వయస్సులను బట్టి కొందరికి ముందు కొందరికి తరువాత అతిథి సత్కారము చేయవలయను అని, క్రమము పాటించనిచో అపచారము అని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. ఆనుపూర్వ్యాత్ అను దానికి ఇదే భావము. అయోధ్యాయాం బలే కోశే మిత్రేష్వపి చ మంత్రిషు జానన్ దశరథం వృత్తం నరాజానముదాహరత్. అయోధ్యా నగరము, సైన్యము, ధనాగారము, మీ మిత్రులు, మంత్రులు అందరూనూ కుశలమా అని ప్రశ్నించెను. కాని దశరథ మహారాజు మరణించెనని తెలిసినవాడగుటచే ఆతనిని గూర్చి ప్రశ్నించలేదు. వశిష్ఠో భరతశ్చైనం పప్రచ్ఛతురనామయం శరీరేగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు. నీ శరీరమునకు, అగ్నులకు, వృక్షములకు, శిష్యులకు, మృగపక్షులకు ఏ బాధలు లేవు కదా అని వశిష్ఠుడు భరతుడు ఆ భరద్వాజుని ప్రశ్నించిరి. తథేతి తత్ప్రతిజ్ఞాయ భరద్వాజో మహాతపాః భరతం ప్రత్యువాచేదం రాఘవ స్నేహ బంధనాత్. మహాతపస్యాలి అయిన భరద్వాజుడు ఇక్కడ మేము అన్ని విధములా క్షేమముగా ఉన్నాము అని తెలిపి రాముని యందలి స్నేహమును పురస్కరించుకుని భరతునితో ఇట్లు పలికెను. కిమిహా గమనే కార్యం తవ రాజ్యం ప్రశాసతః
ఏతదాచక్ష్య మే సర్వం నహి మే శుధ్యతే మనః. రాజ్యమును పాలించుచున్న నీవు ఇచటకు ఎందుకు వచ్చితివి? ఈ విషయమును అంతను పూర్తిగా తెలుపుము. నా మనస్సులో ఏదియో శంక కలుగుచున్నది. సుషువేయమమిత్రఘ్నం కౌసల్యానందవర్ధనం భ్రాత్రా సహస భార్యో యశ్చిరం ప్రవ్రాజితో వనం నియుక్త స్త్రీ నియుక్తేన పిత్రాయోసౌ మహాయశాః వనవాసీ భవేతీహ సమాః కిల చతుర్దశ కచ్చిన్న తస్యా పాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి అకంటకం భోక్తుమనా రాజ్యం తస్యానుజస్య చ. శత్రు సంహారకుడు ఆనందమును వృద్ధి పొందించువాడు అయిన ఏ రాముడిని కౌసల్య కనెనో, భార్యచే ప్రేరితుడైన తండ్రి 14 సంవత్సరములు అరణ్యములో నివసించుము అని ఆజ్ఞాపించగా, మహాయశస్శాలి అయిన ఏ రాముడు భార్యా సోదర సహితుడై చిరకాలము పాటు అరణ్యమునకు వెళ్లిపోయెనో, అట్టి పాపరహితుడైన రాముని విషయమునందు ఆతని తమ్ముని విషయమునందును నీవు ఎట్టి ఆటంకములు లేని రాజ్యమును అనుభవించవలెను అను అభిలాషతో పాపకార్యమును చేయుటకై ప్రయత్నించుటలేదు కదా. ఏవముక్తో భరద్వాజం భరతః ప్రత్యువాచః పర్యశృణయనో దుఃఖాద్వాచా సంసజ్ఞమానయా. భరతుడు ఆ మాటలు విని దుఃఖముతో కన్నీళ్లు కార్చుచూ తొట్రుపడుచున్న మాటలతో భరద్వాజునితో ఇట్లు పలికెను. హతోస్మి యది మామేవం భగవానపి మన్యతే మత్తో న దోషమాశంకే నైవం మామనుశాస్తు హి. పూజ్యుడవైన నీవు కూడా నన్ను గూర్చి ఇట్లు భావించినచో నన్ను చంపివేసినట్లే. నా వలన ఎట్టి దోషమును లేదు. నన్ను గూర్చి నీవు ఈ విధముగా పలుకరాదు. నచైతదిష్టం మాతామే యదవోచన్మదంతరే నాహమేతేన తుష్టశ్చ న తద్వచనమాదదే. నేను లేని సమయమున నా తల్లి పలికిన మాటలన్నీ నాకు ఇష్టము కాదు. వాటిచే నేను సంతోషించలేదు. వాటిని నేను సమ్మతింపను. అహం తు తం నరవ్యాఘ్రముపయాతః ప్రసాదకః ప్రతినేతుమయోధ్యాం చ పాదౌ తస్యాభినందితుం. నేను ఇప్పుడు పురుషులలో శ్రేష్ఠుడైన ఆ రాముని పాదములకు నమస్కరించుటకు ఆతనిని అనుగ్రహింపచేసుకొని మరల అయోధ్యకు తీసుకొని వెళ్ళుటకు వచ్చియున్నాను. త్వం మామేవం గతం మత్వా ప్రసాదం కర్తుమర్హసి శంస మే భగవన్ రామః క్వ సంప్రతి మహీపతిః. ఓ మహాముని, నేను ఇట్టి పరిస్థితులలో ఉన్నట్లు తెలుసుకొని నన్ను అనుగ్రహింపుము. మహారాజైన రాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుపుము. వసిష్ఠాదిభిరుద్విగ్భిర్యాచితో భగవాంస్తతః ఉవాచ తం భరద్వాజః ప్రసాదాత్ భరతం వచః. వసిష్ఠాది ఋత్విక్కులు కూడా ప్రార్థింపగా పూజ్యుడైన ఆ భరద్వాజుడు ప్రసన్నుడై భరతునితో ఇట్లు పలికెను. త్వయ్యే తత్పురుష వ్యాఘ్రయుక్తం రాఘవ వంశజే గురువృత్తిర్దమశ్చైవ సాధూనామనుయాయితా. పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ భరత, గురువుల విషయమున సత్ప్రవర్తనము, ఇంద్రియ నిగ్రహము, సత్పురుషులను అనుసరించి ఉండుట, ఇవన్నీ రఘువంశములో జన్మించిన నీకు తగి ఉన్నవి. జానే చైతన్మనస్థం తే దృఢీకరణమస్త్వితి అపృచ్ఛం త్వాం తవాత్యర్థం కీర్తిం సమభివర్ధయన్. నీ మనస్సులోని భావము నాకు తెలియును. అయినను దానిని ధృవీకరించుకొనుటకు, నీ కీర్తిని అభివృద్ధి చేయుటకును నిన్ను ఇట్లు ప్రశ్నించితిని.
జానే చ రామం ధర్మజ్ఞం ససీతం సహ లక్ష్మణం అసౌ వసతి తే భ్రాతా చిత్రకూటే మహాగిరౌ. ధర్మజ్ఞుడైన రాముడు సీతాలక్ష్మణ సహితుడై ఎక్కడ ఉన్నాడో నాకు తెలియను. నీ సోదరుడైన రాముడు చిత్రకూట పర్వతమునందు నివసించుచున్నాడు. శ్వస్తు గంతాసితం దేశం వసాద్య సహ మంత్రిభిః ఏతన్మే కురు సుప్రాజ్ఞ కామం కామార్థ కోవిదా. రేపు నీవు అక్కడకు వెళ్ళవచ్చును. మంత్రి సహితుడవై నేడు ఇక్కడనే ఉండుము. ఓ మహాబుద్ధిశాలి, కామార్థములను కూడా తెలిసినవాడా, ఈ నా కోరికను తీర్చుము. తతస్తథేత్యేవముదారదర్శనః ప్రతీతరూపో భరతో బ్రవీద్వచః చకార బుద్ధిం చ తదా తదాశ్రమే నిశానివాసాయ నరాధిపాత్మజః. ఉత్తమమైన ఆలోచన కల భరతుడు చాలా సంతోషించి అట్లే అగుగాక అని పలికెను. అప్పుడు ఆ రాజకుమారుడు ఆ రాత్రి ఆ ఆశ్రమమునందు నివసించుటకు నిశ్చయించుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 90తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ